తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండల పరిధిలోని రాంపాలెంలో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తానేటి వనిత, రంగారాధ మిత్రమండలి అధ్యక్షుడు కాలపాలెం బుజ్జి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రంగ విగ్రహాన్ని ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తుంటే కొందరు ఒక వర్గం మెన్షన్ చేసి మరీ హైకోర్టుకు వెళ్తున్నారని బుజ్జి అన్నారు. రంగా చనిపోయి 39 సంవత్సరాలు గడుస్తున్న ఆ వ్యక్తి పేరు చెప్తే ప్రత్యర్థులకు వణుకు మాత్రం తగ్గలేదని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రంగా గారు జీవించారు. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలి అనే ఉద్దేశంతోనే ఈ కులాలన్నీ సంఘటితంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను విగ్రహాలు జరుగుతుంది సార్. నాకు పొలిటికల్ గా వెళ్ళి ఏదో పదవులు సంపాదించుకోవాలని నా ఉద్దేశం లేదనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. అలాగే మీరందరూ కూడా అన్ని కులాలని కలుపు వెళ్ళాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మరి ఈ రోజున మోహన్ రంగా గారి గురించి మనం మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పేదలకి అందించిన సహకారాన్ని లేకుండా పరిధికి మించి ఆయన చాలా మరి వారి సహకారాన్ని పేదలకి అందించడం జరిగింది. నిజంగా మనం ఈ రోజున పార్టీలకు అతీతంగానే రంగా గారిని కొనియాడాలి. రంగా గారిని వారి యొక్క ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే రంగా గారు ఏ విధంగా పేద ప్రజల పక్షాన నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఆయన మనకి భౌతికంగా దూరమైనా కూడా ఆయన ఆశయాలు అనేవి ఆయన ఏ విధంగా పోరాటాలు చేసి సాధించారో, ఆ పేదల పక్షాన్ని నిలబడ్డారో, పేదలకు న్యాయం చేశారు అన్నది మీ అందరికీ తెలుసు కనుక ఈ రోజున మీరు ఎంతగా ఆయన అభిమానిస్తారు.